షాద్నగర్ ఆల్విన్ ఫార్మసీ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫార్మా కంపెనీలో భారీగా మంటలు చెలరేగుతున్నాయి. 2 ఫైర్ ఇంజన్లతో మంటలను సిబ్బంది ఆర్పుతున్నారు. మంటల్లో ఎవరైనా చిక్కుకున్నారా అనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రైమ్ ప్రతినిధి కృష్ణ ఫోన్ లైన్లో అందిస్తారు. కృష్ణ, రామారావు, ఏదైతే షాద్ నగర్ నియోజకవర్గంలోని నందిగామ ప్రాంతంలో ఈ ఆల్విన్ ఫార్మసీ కంపెనీలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తం ఇది 5 అంతస్తుల భవనం. కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మొత్తం 5 అంతస్తుల భవనాన్ని కూడా మంటలు చుట్టుముట్టడం కూడా జరిగింది. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి ఇటు 2 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటల తీవ్రతను చూసిన తర్వాత కొద్ది నిమిషాల కిందట మరో 3 ఫైర్ ఇంజన్లు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే ఈ కంపెనీలో దాదాపు 50 మంది పనిచేస్తున్నారు. ప్రస్తుతం అగ్ని ప్రమాదం జరిగినప్పుడు లోపల 25 మంది చిక్కుకున్నట్లుగా పోలీసులు అనుమానించడం జరుగుతుంది. కొంతమంది సిబ్బంది తమ ప్రాణాలు రక్షించుకునేందుకు కిటికీ గ్రిల్స్ తొలగించి పైనుంచి ఆ గ్రిల్స్ ద్వారా బయటకు దూకే ప్రయత్నం చేస్తున్నారు. వారు మంటల్లో చిక్కుకున్న వారందరినీ కూడా అటు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రక్షించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి వారందరినీ కూడా కిటికీ ద్వారా బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు కిలోమీటర్ల మేర దీని దట్టమైన పొగ, ఆ తర్వాత ఈ మంటల వేడి తీవ్రత అనేది చాలా తీవ్రంగా ఉండడంతో ఆ ప్రమాదం చాలా భారీ స్థాయిలో జరిగిందని పోలీసులు చెప్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందా లేదంటే ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మంటల పోలీసులు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో కార్మికులు ఎవరైతే చిక్కుకున్నారో ఆల్విన్ ఈ ఫార్మసీ కంపెనీలో వారందరినీ కూడా పోలీసులు రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. మంటల తీవ్రత అధికంగా ఉండడం వల్ల కేవలం 5 ఫైర్ ఇంజన్లే కాదు, వెంటనే స్థానికంగా ఉన్న వాటర్ వర్క్స్ అధికారులతో కూడా పోలీసులు మాట్లాడి ఈ శకటాలు ఏవైతే అక్కడికి చేరుకున్నాయో వాటికి మంచినీటి అందించేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని వాటర్ వర్క్స్ అధికారులను కోరడంతో అటు వాటర్ వర్క్స్ అధికారులు కూడా స్పందించి ఈ ఫైర్ ఇంజన్ల కోసం అని చెప్పేసి ట్యాంకర్ల ద్వారా మంచినీటిని స్థానికంగా సప్లై చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంతేకాకుండా ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాసులందరినీ కూడా వెంటనే ఖాళీ చేసి దూర ప్రాంతాలకు తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతోంది. ఎందుకంటే ఈ ఫార్మసీ కంపెనీలో పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం, పక్కనే మరికొన్ని కంపెనీల వ్యవహారానికి సంబంధించి ఉండడంతో మంటలు ఏ క్షణమైన అక్కడ కూడా వ్యాపించే ప్రమాదం ఉంటుంది. ఎండ తీవ్రత కూడా అధికంగా ఉండడం, దానికి తోడు మంటల వేడిమి దాటిమి కూడా అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడికి చేరుకోలేని పరిస్థితి, అంటే దగ్గరికి వెళ్లి నీటిని చల్లే పరిస్థితి కూడా అనుకూలించకపోవడంతో చుట్టుపక్కల ప్రాంత వాసులను కూడా పోలీసులు ఖాళీ చేస్తున్నారు. అటుగా వెళ్తున్న వాహనాల రాకపోకలు మళ్లించడమే కాకుండా షాద్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కు పోలీసులు ఫోన్ చేసి ఈ ఏదైతే అంబులెన్స్లు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఘటనా స్థలానికి పంపించాలని కోరడం కూడా జరిగింది. కొంతమంది పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించి ఏదైతే కంపెనీలో మంటల్లో చిక్కుకున్నారో వారందరినీ కూడా రక్షించిన తర్వాత వెంటనే ఆసుపత్రికి తరలించేలాగా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. రామారావు, అంటే ఇప్పుడు అసలు దీనికి కారణమేమై ఉండొచ్చు, అకస్మాత్తుగా మంటలు జరగడానికి కారణమేమి ఉండొచ్చు, అలాగనే కొంతమంది కార్మికులు కూడా కిటికీ నుంచి బయటకు వస్తున్నారు, మనం విజువల్లో కూడా చూస్తున్నాము. అలాగే కొంతమందికి అయితే అంటే కొద్దిగా దగ్గర ఉన్న వాళ్ళకి నిచ్చెన ద్వారా వాళ్ళకి కిందకి అందించడం ద్వారా వాళ్ళు రాగలిగారు. అయితే ఒక వ్యక్తి మాత్రం అక్కడ నుంచి కిందకి జారి పడిపోవడం అనేది కూడా మనం చూస్తున్నాము. సో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఇంకా లోపల ఎవరైనా ఉన్నారా? ఇంకా రామారావు, సమాచారం ఏమైనా ఉందా మీ దగ్గర? రామారావు, మొత్తం కంపెనీలో 50 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రస్తుతం అందులో లోపల 25 మంది అందులో చిక్కుకొని ఉన్నారని అటు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. కొంతమంది వ్యక్తులు తమను తాము రక్షించుకునే ప్రయత్నంలో కిటికీల ద్వారా బయటికి దూకే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనివల్ల 2 వ్యక్తులు ఏదైతే కిటికీల నుంచి దూకారో వారు ప్రమాదానికి గురై కాళ్ళు, ఆ తర్వాత చేతులు విరిగి వెంటనే వారందరినీ కూడా విరిగిపోవడంతో వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రైవేట్ అంబులెన్స్లను కూడా అక్కడ పోలీసులు సిద్ధంగా ఉంచారు. ఎందుకంటే లోపల మంట తీవ్రత, మంటల వల్ల ఇబ్బంది పడిన వారు కొంతమంది అయితే ఈ దట్టమైన పొగ వల్ల కూడా కొంతమంది ఊపిరాడక అస్వస్థకు గురైన వారు కూడా ఉంటారు. వారందరినీ కూడా నిచ్చెన సాయంతో అగ్నిమాపక సిబ్బంది బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. వెంటనే వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. అయితే ఒక పక్కన ఎండల తీవ్రత అధికంగా ఉండడం, ఫార్మసీ కంపెనీలో ఈ ఏసీలు ఏర్పాటు చేయడం వల్ల షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదంటే ఈ ఫార్మసీ కంపెనీ వ్యవహారానికి సంబంధించి మందులు తయారు చేస్తున్న క్రమంలో
ఏదైనా ప్రమాదం జరిగిందా? సో ఈ కోణంలో దర్యాప్తు అనేది జరుగుతోంది. మంటల అదుపులోకి వస్తే కానీ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనేది ఇప్పుడే చెప్పలేం. ప్రస్తుతం లోపల చిక్కుకున్న వారు ఎంతమంది ఉన్నారు, వారి వివరాలు ఏంటి, వారికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులు తెలుసుకొని వారిని రక్షించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మంటల అదుపులోకి వస్తే ఈ ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అనే విషయం కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది రామారావు. సో దీని మీద కంపెనీ యాజమాన్యం ఏమైనా స్పందించిందా? ప్రస్తుతానికి మంటలు అనేది కొనసాగుతుంది. కంపెనీ యాజమాన్యం అనేది దీని మీద ఇప్పటివరకు స్పందన అనేది లేదు. కేవలం పోలీసులు, అటు అగ్నిమాపక సిబ్బంది స్థానికుల సహాయంతో వారందరినీ కూడా రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కిటికీలు ఏవైతే ఉన్నాయో అంటే ముందు భాగంలో కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మంటలు ఒక్కసారిగా ఎగిసిపడడం జరిగింది. బయటికి రాలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎవరైనా బయటికి రావాలంటే పైనుంచి కిందికి గ్రౌండ్ ఫ్లోర్కి రావాల్సి ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లోనే మంటలు చెలరేగి చూస్తుండగానే 5 అంతస్తులు అంటుకోవడం, ఆ మంటలు వ్యాపించడం. సో ఈ క్రమంలో బయటకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో వెనుక భాగంలో ఉన్న కిటికీలన్నింటినీ కూడా అగ్నిమాపక సిబ్బంది వాటన్నింటినీ కూడా ధ్వంసం చేసి దాని ద్వారా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అవసరమైతే వెనుక భాగంలో ఉన్న ఒక గోడను ధ్వంసం చేసైనా కార్మికులను రక్షించే ప్రయత్నాలు చేయాలని అటు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అనేది తీవ్ర ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ప్రమాదం మాత్రం చాలా భారీ స్థాయిలోనే జరిగిందని చెప్పుకోవచ్చు అమ్మారావు. రైట్ కృష్ణ. అరే రాజా నువ్వు దిగురా నువ్వు ఎడగట్టుకుంటావు అంత పెద్ద జాగా లోపల జాగలేదు అవునా కింద నిచ్చా పట్టుకో ఆడు పైకి బండి ఆపుతా బండి ఆపుతా ఉంటే అది చిన్న స్పాట్ లాగా వచ్చి బయట అంటుకుంది. ఫైబర్ షీట్లు బయట అంటుకున్నాయి. అంటుకోగానే మేము నీళ్ళు పోయి ఆర్పుదామని చెప్పి వెళ్తున్నాం ముంగడికి ఉండటం మొత్తం లోపల ఫైబర్ ఫాల్ సీలింగ్ ఫైబర్ చేసి ఆ ఫైబర్ అంటుకుంది. ఫాస్ట్గా అంటేసుకుంది. సెకండ్ల మీద అంటుకుంది. చాలా మంది ఉన్నాయి లోపల. అందరు బయటకు వచ్చేసి ఇంకోటి ఏంటంటే మేము చేసే ఆ బిల్డింగ్ ఏదైతే అంటుకుందో అక్కడ ఆ ప్లేస్లో మాత్రం నలుగురమే ఉంటాం. నలుగురు ఉంటే అది చిన్న స్పాట్ లాగా వచ్చి బయట అంటుకుంది. ఫైబర్ షీట్లు బయట అంటుకున్నాయి.
అంటుకోగానే మేము నీళ్ళు పోసి ఆర్పుదామని చెప్పి వెళ్తున్నాం ముంగడికి ఉండటం మొత్తం లోపల ఫైబర్ ఫాల్ సీలింగ్ ఫైబర్ చేసారు. ఆ ఫైబర్ అంటుకుంది ఫాస్ట్ గా అంటేసుకున్నది, సెకండ్ల మీద అంటుకుంది. చాలా మంది ఉన్నాయి లోపల, అందరు బయటకు వచ్చేసి. ఇంకోటి ఏంటంటే మేము చేసే ఆ బిల్డింగ్ ఏదైతే అంటుకుందో అక్కడ ఆ ప్లేస్ లో మాత్రం నలుగురం ఉంటాం. నలుగురు ఉంటే అది చిన్న స్పాట్.